కథాస్రవంతి. తీపి జబ్బు కామెడీ కథ. రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. తమిళ ఆంధ్ర రాష్ట్రాలలో శల్య వైద్యానికి ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లాలోని పుత్తూరు వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్రాజు నారాయణమ్మలకు 8వ సంతానంగా కృష్ణస్వామిరాజు జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించిన రాజుగారు మొదట పత్రికా విలేకరిగా పనిచేసి ఆ తర్వాత తిరుపతిలోని ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా స్థిరపడ్డారు. తమిళ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పుత్తూరు ప్రాంతం వారు కాబట్టి వీరి కథల నిండా చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాల మాండలిక భాష, యాస బహుసుందరంగా కనిపిస్తాయి. ఈ కిష్టడి కథల్లోనూ ఆ మాండలిక సొంపు, చమత్కారం చోటు చేసుకున్నాయి. రాజుగారు ముగ్గురాళ్లమిట్ట, సల్లో సల్లా అనే బాల్య స్మృతుల కథా సంపుటాలనే కాక ఇంకా వందల కొద్దీ పిల్లల కథలు, ఆధ్యాత్మిక కథలు, కార్డు కథలు, మినీ కథలు రాశారు. అలా ముద్రించిన వీరి కథలు రాజుగారి కథలు, రాణిగారి కథలు, పకోడీ పొట్లం, గతంగతః అన్న పేర్లతో పుస్తకాలుగా వెలువరించబడి అందరి మన్ననలను అందుకున్నాయి. వీరి కథల్లో హాస్య చతురత ఎక్కువ. ఈ విషయాన్ని ధృవీకరించేది వారి హాస్య కథల సంపుటి దుశ్శాలువ కప్పంగా. అది తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం. దాని ముందర ముచ్చట గొలిపే పచ్చటి పార్కు. మధ్యలో ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం. శేషాచలం కొండల్ని చూస్తూ మార్నింగ్ వాక్ చేస్తున్నాడు ఆడిటర్ భానుకిరణ్ తన భార్య సహనతోటి. తనేమో వేగంగా నడుస్తున్నాడు. సహన తనంత వేగంగా నడవలేక పచ్చిక మీద కూర్చుండిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి, నాకన్నా 6 ఏళ్లు చిన్నదానివి, జింకలెక్కన పరుగులు తీయాల్సిన దానవు అలా చతికిలబడితే ఎలా అన్నాడు. ఏమోనండి, ఈ మధ్య కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాను, బాగా బడలికగా ఉంటోంది అని నీరసంగా చెప్పింది. రాత్రి సరిగా భోజనం చేసి ఉండవు, అందుకే నీరసం. రారా వేగంగా జాగింగ్ చేద్దాం అని లేవబోయాడు భానుకిరణ్. ఈ రోజుకి ఇది చాలండి, ఇంటికి పోదాం అని లేవబోయింది సహన. ఓకే, నీ ఇష్టం, పోదాం పద అని చెప్పి ఆమెని లేపాడు. ఇద్దరూ చిన్నగా నడుచుకుంటూ పార్క్ పెద్ద గేటు వద్దకు చేరారు. గేటు వద్ద టక్కు చేసుకున్న ప్రదీప్ అనే యువకుడు, సార్, తిరుపతిలో కొత్తగా కపిలతీర్థం రోడ్లో డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించాం. నేను ఆ హాస్పిటల్ అడ్మిన్గా పనిచేస్తున్నాను. మా హాస్పిటల్ ప్రమోషన్లో భాగంగా ఉచిత చక్కెర పరీక్షలు చేస్తున్నాం, రండి అని ఆహ్వానించాడు. పక్కున నవ్విన భానుకిరణ్, పోవయ్యా, అటు 3 తరాలు ఇటు 3 తరాలు మా ఇంట వంట చక్కెర జబ్బు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు, మాకు వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు అని ముందుకు నడవబోయాడు. నాకు చెక్ చేసుకుందామని ఉందండి అని గోముగా అడిగింది సహన. నీకేమైనా పిచ్చా, నీకెందుకు షుగర్ ఉంటుంది అన్నాడు భానుకిరణ్. ఫ్రీనే కదండి, చేసుకుంటే పోలా అంటూ అరచేయి చూపింది. ఎప్పుడెప్పుడు చేయి చాపుతారా, వేలి రక్తం తీసి చెక్ చేద్దామా అని తెల్లకోటు వేసి ఉన్న ఆడ ల్యాబ్ టెక్నీషియన్ నొప్పి లేకుండా సూదితో గుచ్చి రక్తం తీసింది. గ్లూకోమీటర్ రీడింగు చకచకా పెరగసాగింది. సహన గుండె డబుక్ డబుక్కుమని కొట్టుకోసాగింది. రీడింగు ఒకచోట నిలిచింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది సహన. మేడం, డోంట్ వర్రీ, షుగర్ ఎక్కువగా లేదు, బార్డర్లో ఉంది. ఇదిగోండి మా విజిటింగ్ కార్డ్, వచ్చి వైద్య సలహాలు తీసుకోండి. మొక్కగా ఉన్నప్పుడే జబ్బును లొంగతీయాలి, మానైనాక కుదరదు కదా అన్నాడు ప్రదీప్. ఎప్పుడు గులాబ్ జాములో ఉండే సహన ముఖం వేపరసం తాగినట్లుగా మారిపోయింది. ఈ పరీక్షలన్నీ నమ్మకూడదు సహన, నీకెక్కడ షుగర్ ఉంటుంది, రారా ఇంటికి పోదాం అని ఆమెకు ధైర్యం చెప్పిన భానుకిరణ్ ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చేశాడు. పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫిల్టర్ కాఫీ తాగుదామని ఇద్దరూ వెళ్లారు. కాఫీలు ఆర్డర్ ఇచ్చారు. కాఫీ మేకర్ విత్ షుగర్ కావాలా, వితౌట్ షుగర్ కావాలా సార్ అని అడిగాడు. అతడి వైపు చూస్తూ భానుకిరణ్, ఒకటి ఫుల్ షుగర్, ఇంకొకటి హాఫ్ షుగర్ అన్నాడు. సహన బాధగా ముఖం పెట్టి, ఇక నా లైఫ్ అంతా 1/2 స్పూన్ చక్కెర కాఫీలు తాగాల్సిందేనా అండి అంది. అదేమీ లేదు, షుగర్ ఫ్రీ బిళ్ళలు దొరుకుతాయి, ఇబ్బంది ఉండదులే అన్నాడు. ఏవైనా చక్కెర పరుకులతో సమానం కాదు కదండి, ఎంతైనా హీరోకి డూప్లికేట్కి చాలా తేడా ఉంటుంది కదండి అని ఏడుపు గొంతుతో అంది. ఆమెకి అది ఇది చెప్పి కాఫీ తాగించి చిన్నగా ఆమెను ఇంటికి తీసుకొచ్చేశాడు భానుకిరణ్.
4 వయస్సు పూర్తి కాకనే మాయదారి చక్కెర జబ్బు వచ్చిందని వెక్కి వెక్కి ఏడ్చింది సహన. వేపాకి తింటే మంచిదని మిత్రురాలు చెబితే విని ఇంటి ముందరి చెట్టుకున్న లేత వేప చిగురు పూర్తిగా తినేసింది. మాత్రలు వాడటం ప్రారంభిస్తే జీవితాంతం తప్పక తినాలని ఎవరో చెబితే బేరమంది. తప్పిదారి మందులు వాడడం ప్రారంభిస్తే అప్పుడప్పుడు శరీరంలో చక్కెర తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోతామని యూట్యూబ్లో వింది. ఎందుకైనా మంచిదని చాక్లెట్లు కొన్ని హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని తిరగసాగింది. ఆయిల్ పుల్లింగ్ చేస్తే చక్కెర శాతం తగ్గుముఖం పడుతుందని తెలుసుకుని డబ్బాల కొద్దీ ఆయిల్ని పుల్లింగ్ చేసింది. అయినా లాభం లేకపోయింది. లేనిపోని ఆలోచనలతో రాత్రి పగలు ఆలోచించి మనిషి బాగా డీలా పడిపోయింది. అర్జెంటుగా వైద్యం ఇప్పించకపోతే సహన మనకు దక్కకుండా పోతుందని బంధువులు భానుకిరణ్కి చెవిలో చెప్పారు. ఒక చల్లటి సాయంత్రం చిన్నగా భార్యతో వైద్యం ప్రారంభిద్దామా అని అడిగాడు. నీళ్లు నిండిన రిజర్వాయర్ గేట్లు గబుక్కుని తెరిస్తే ప్రవాహమై దుమికినట్లు మొగుడిని పట్టుకుని ఓ అని ఏడ్చింది. షుగర్ అనేది జబ్బు కాదని దాన్ని కంట్రోల్ చేయడం చాలా సులభమని నచ్చ చెప్పాడు. ఇద్దరూ కూర్చుని పట్టణంలోని చక్కెర వైద్యుల లిస్టు తయారు చేశారు. అయినా ఇప్పుడే ఇంగ్లీష్ వైద్యం ఎందుకు, ఆయుర్వేదమో హోమియోనో ప్రయత్నిద్దాం అనుకున్నారు. వినాయక చవితి పండుగకి వారం ముందు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఎత్తు బరువు కొలిచారు. బీపీ నాడీ పరీక్షలు చేశారు. ఆహారపు అలవాట్లు అడిగారు. ఏమి తినాలి ఏమి తినకూడదో చెప్పారు. మందులు పొడులు కొన్ని పొట్లాలు కట్టి ఇచ్చారు. వేడి నీళ్లలో కొన్ని, పాలతో కొన్ని, ఆవు నెయ్యితో కొన్ని వాడమని సలహా ఇచ్చారు. 2 వారాలు గడిచాయి. డాక్టర్ ఇచ్చిన పొట్లాలు ఏవీ ఒక్కరోజు కూడా విప్పిన పాపన పోలేదు సహన. గట్టిగా అడిగితే ఆమె మనసు బాధపడుతుందని ఓ మంచి మూడ్లో ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడటం లేదని అడిగాడు. ఆ ఆయుర్వేదం హాస్పిటల్ బాలేదండి అని గంట కొట్టినట్టు చెప్పింది. అదేమిటి, మన తిరుపతి పట్టణంలోనే కాదు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఆయన దగ్గరికి రోగులు వస్తూ ఉంటారు కదా అని ఆశ్చర్యపోయాడు భానుకిరణ్. అయినా ఆ పొడులు తినడం నాకు ఇష్టం లేదండి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని సూటిగా చెప్పింది సహన. దీపావళికి ముందు వారం సైడ్ ఎఫెక్టులు లేని హోమియో వైద్యం తీసుకుందామని పేరున్న హోమియో వైద్యుని దగ్గరికి వెళ్లారు. పుట్టి పెరిగిన ప్రదేశం నుంచి భావోద్వేగాలు, పడని పదార్థాలు, సహకరించని వాతావరణం అన్నీ వివరంగా తెలుసుకున్నాడు. చప్పరించి మింగే తెల్లటి మాత్రలు, నీళ్లలో కలుపుకుని తాగే మందులు ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఏ మందులు వాడాలో శుభ్రంగా రాసిచ్చాడు. అలాగే ఏవి తినాలో ఏవి తినకూడదో వివరంగా చెప్పాడు. అన్నిటికీ తల ఊపింది సహన. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. తుడా ఆఫీస్ సర్కిల్ వద్ద ఉన్న ఎర్ర సిగ్నల్ కారును నిలబెట్టింది. దూరంగా ఉన్న పెద్ద మర్రిచెట్టుని చూస్తూ ఉన్నాడు భానుకిరణ్. రోడ్డు పక్కనున్న షాపులను కన్నార్పకుండా చూస్తూ ఉంది సహన. టక్కుమని పచ్చలైట్ వెలిగింది. కారును స్టార్ట్ చేయబోతూ సహన వంక చూశాడు. కళ్ళు తడిగా ఉన్నాయి. చచ్చేంతవరకు నయం కాని చక్కెర జబ్బు గురించి ఏడుస్తూ ఉందని ఓదార్పుగా, ఏమైంది సహనా అంత బాధపడతావు, మంచి వైద్యం, శారీరక శ్రమ, చక్కటి ఆహారపు అలవాట్ల ద్వారా షుగర్ని సులభంగా జయించవచ్చు, దాని గురించి బెంగపెట్టుకోవద్దు అన్నాడు. కుండ బదులైనట్లు ఆమెకు కన్నీళ్లు బొటబొట రాసాగాయి. ఓసి పిచ్చి ముఖమా, మేమంతా ఉన్నాం కదా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము అని ధైర్యం చెప్పాడు. దాని గురించి కాదండి నా బాధ, రోడ్డు పక్కన ఐస్ క్రీం పార్లర్ కనిపించింది, అందరూ జాలీగా తింటూ ఉన్నారు, నాకు ఐస్ క్రీం అంటే పిచ్చి అని మీకు తెలుసు కదా, నాకు ఈ పాడు షుగర్ వచ్చి దానికి దూరం చేసింది. జాలీగా తినేవాళ్ళని చూసి ఆమెకు కడుపు మండిపోయింది. ఈడ్చి ఈడ్చి కొట్టాలనిపించింది. నాకు లేని సుఖం వారికి దక్కడంతో బాధ పొంగుకొచ్చింది. నాకే శాపమిచ్చే శక్తి కనుక ఉంటే వారికంతా క్షణాల్లో చక్కెర వ్యాధి రావాలని శపించాలని ఉంది అని ఆవేశంగా చెప్పింది. భానుకిరణ్ పడి పడి నవ్వుతూ, నువ్వు చెప్పేది భలే ఉందే, నీకు చక్కెర జబ్బు వచ్చిందని ఊళ్ళో వాళ్ళకంతా అదే జబ్బు రావాలంటే అలా? కంట్రోల్ కంట్రోల్, నీకు షుగర్ కంట్రోల్లోకి వచ్చి డబ్బాలు ఐస్ క్రీం తినే రోజులు వస్తాయిలే అనడంతో సహన ముఖం తేనెతుట్టి అయింది. క్రిస్మస్ పండుగకి వారం ముందు భోజనం చేసి లేస్తూ ఉన్న భానుకిరణ్కి టేబుల్ మీద ఉన్న హోమియో మందులు కనిపించాయి. వీటినైనా రెగ్యులర్గా వాడుతున్నావా అని అడిగాడు సహనను. గట్టిగా అని తల ఊపింది. ఏమైంది అన్నట్లుగా సహన వైపు చూశాడు.
ఎందుకోనండి, నాకు ఆ డాక్టర్ వైద్యం నచ్చలేదు అని చెప్పింది సహన. ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఈ మందులు వాడుతూ ఉల్లిపాయ తినవద్దన్నాడు డాక్టర్. ఉల్లిపాయ తినకుండా, చక్కెర వేసుకోకుండా తినే తిండి తిండేనా? అలా బతికే బతుకు ఒక బతికేనా అని గట్టిగా అడిగింది సహన. ఇలా అయితే ఎలా? ఆయుర్వేదం డాక్టర్ ట్రీట్మెంట్ సరిలేదన్నావు, హోమియో హాస్పిటల్ ట్రీట్మెంట్ వద్దంటున్నావు. మరి దీనికి పరిష్కారం ఎలా? జబ్బును మొదలుపెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా అన్నాడు. కపిలతీర్థం రోడ్లో ఉండే డయాబెటిక్ హాస్పిటల్కి వెళ్దామండి, ఆ వైద్యం ఏమైనా నాకు సూట్ అవుతుందేమో అంది సహన. ఓకే చెప్పక తప్పలేదు భానుకిరణ్కి. ఇద్దరూ మరుసటి రోజే ఆ సెంటర్కి వెళ్లారు. 6 నెలల క్రితం ఉచితంగా చక్కెర పరీక్ష చేసి పరిచయమైన హాస్పిటల్ అడ్మిన్ ప్రదీప్ అభిమానంగా పలకరించాడు. చక్కెర వ్యాధికి సంబంధించిన కరపత్రాలు వారి చేతికిచ్చాడు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్లకు కల్పించే సదుపాయాలు వివరించాడు. సిబ్బందిని పరిచయం చేశాడు. వారు కూడా హైటు, వెయిటు, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా మధుమేహ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు వివరించారు. అలాగే యోగా, ప్రాణాయామాలు చేసి ఒత్తిడి తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ఉదయం భోజనానికి ముందు ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర వేసుకోమని సలహా ఇచ్చారు. అలాగే నన్ను సహన ఆనందంగా తలాడిస్తూ, ఏమండి ఈ హాస్పిటల్ సూపర్ అండి, నాకు బాగా కనెక్ట్ అయింది, రెగ్యులర్గా వీరి దగ్గరికే వద్దామండి అని చిన్నపిల్లలాగా ఎగురుతూ చెప్పింది సహన. అలాగే అన్నట్లుగా థమ్సప్ సంకేతం ఇచ్చాడు భానుకిరణ్. అంతా బాగుంది కానీ బిల్లే భారంగా తోచింది భానుకిరణ్కి. సరే ఏం చేద్దాం, తప్పదు కదా అనుకున్నాడు. మాత్రలు తీసుకుందాం అనుకున్నాడు. పర్స్ టైట్గా ఉండడంతో నిదానంగా టౌన్లోని మెడికల్ షాప్స్లో కొనుక్కుందామని బయలుదేరిపోయాడు. ఇంతలో ప్రదీప్ గబగబా భానుకిరణ్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీకు 3 నెలలకు అయ్యేట్లో మాత్రలు రాసిచ్చాడు. అవి మీకు మా షాపులో తప్పితే మరెక్కడా దొరకవు. నెలకి సరిపోయేట్లయినా తీసుకెళ్ళండి అని చెప్పాడు. రోగట్లో తలదూర్చాక రోగటిపోటుకు వెలిస్తే లాభం ఏమిటి అనుకుని డెబిట్ కార్డుతో మాత్రలు కొనుక్కోవడానికి ఫార్మసీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. సహన రిసెప్షన్ దగ్గర వెయిటింగ్ హాల్లో కూర్చుని దినపత్రికలు తిరిగేస్తూ ఉంది. మాత్రలు కొంటూ ఉన్న భానుకిరణ్కి పక్కనే హాస్పిటల్ అడ్మిన్ ప్రదీప్ ఎవరినో గట్టిగా అరుస్తున్నాడు. ఏమి జరిగిందా అని పక్కకి తిరిగి చూశాడు భానుకిరణ్. ఈ వేయింగ్ మిషన్ తప్పుడు రీడింగులు చూపిస్తోంది, ఇది వాడకండి, రిపేర్ చేయాల్సి ఉంది, మరొకటి నా ఛాంబర్లో ఉంది, దాన్ని వాడండి అని సిబ్బందికి గట్టిగా చెబుతున్నాడు. ఎందుకో అనుమానం వచ్చి భానుకిరణ్ తన చేతిలోని సహన ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. ఆయుర్వేదం, హోమియో హాస్పిటల్స్లో ఆమె బరువు 78 కేజీలుంది. ఇక్కడి డయాబెటిక్ సెంటర్లో 68 కేజీలుంది. అంటే 10 కేజీలు తక్కువ చూపించిందన్నమాట. సహన దృష్టిలో తన బరువు తక్కువ చూపిన హాస్పిటల్ మంచిది, ఎక్కువ చూపినవి మంచివి కాదన్నమాట. వయసులోనూ బరువులోనూ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనుకుంటూ అరనవ్వు నవ్వాడు. మాత్రలు తీసుకుంటున్న అతడి ఒంటికి చల్లగా మెత్తడి శరీరం తగిలింది. తల తిప్పి చూస్తే తల వంచి నిలబడి ఉన్న సహన కనిపించింది. మాత్రలతో పాటు బాగా యోగా చేసి బరువు తగ్గుతానండి, ప్రామిస్ అని ఆమె మెత్తమెత్తగా చెప్పడంతో ముసిముసి నవ్వులు నవ్వాడు భానుకిరణ్. చిన్నగా సహన చేతిని తన చేతుల్లోకి తీసుకుని సుతారంగా గిల్లాడు. సిగ్గుమొగ్గైన సహన తీపి జబ్బు తీపి మొగుడు అనుకుంటూ భర్తతో పాటు కారెక్కింది. మీరింతవరకు తీపి జబ్బు కథ విన్నారు. రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి సపరవార పత్రిక 2024 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి